విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మ గారికి పోటీ పెట్టలేదు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అఖిలప్రియ గారికి పోటీ పెట్టలేదు అన్నారు. ఓకే, అంతవరకు బాగుంది. అప్పుడు ఉమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలో ఉంటున్నారా? రాజీనామా చేసి వెళితేనే ఎన్నిక వస్తుంది, లేకపోతే అసెంబ్లీలో ఒకవైపు నుంచి ఇంకొక వెళితే ఎన్నిక రాలేదు, ఒకవేళ అది జరిగితేనే ఎన్నిక వస్తే అదే ఛాలెంజ్, అదే గ్యూట్రై అనుకుంటే కమాన్. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత బయటికి అడగాలంటే భూమా కుటుంబంలోనే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. రాజకీయాలకు కొత్త యువకుడు, రాజకీయం అనేది ఇంతవరకు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, అనుభవం కూడా కదా. అయితే కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, కొంతమంది ఇతర అడిక్ట్స్ ఉంటారు. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలకు అడిక్ట్ అయ్యారు. ఆయన రాజకీయాలకు అడిక్ట్ అయ్యారు. నంద్యాల నియోజకవర్గం 42 వార్డుల్లో కూడా ఎక్కడ ఏ ఓటర్ ఏ కలిగినా కూడా చిన్న పసిగట్ట గల నైపుణ్యం గల తీరు శిల్పామోహన్ గారు. ఎన్నికలంటే ఈవెంట్ మేనేజ్మెంట్, ఆ సందులో ఏముంది ఈ సందులో ఏముంది. శిల్పామోహన్ రెడ్డి దగ్గర అక్కడ మార్బుల్స్ అమ్మిన డబ్బులు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో ఉన్న భూములు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఆక్యుపై చేసుకున్న దళితుల భూములు ఉన్నాయి కాబట్టి, వీటన్నిటిని మేనేజ్ చేసి నేను ప్రతి ఓటుని కొనగలను, లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళగలను, ప్రతి సందులో చూడగలను, నాకు యంత్రాంగం ఉంది, కుదరదు. ఒక విషయం అర్థం కాదు సార్, ఇక్కడ శిల్పామోహన్ రెడ్డి గారి గురించి కూడా టీడీపీ నాయకులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. అక్కడ భూములు కబ్జా చేశారు, ఇక్కడ భూములు కబ్జా చేశారు, అక్కడ భూములు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు దళితుల భూములు కబ్జా చేశారు, దళితుల భూములు ఆక్యుపై చేశారని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉన్నారు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు ఆయన సచ్చీలుగానే చూశారు. ఇప్పుడు ఆయన వెళ్ళి వైసీపీలో నుంచి పోటీ చేస్తే ఆయనకు కలంకితుడు అంటున్నారు ఆయన. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు సచ్చీలుడు, అటువైపు వెళ్తే కలంకితుడు అయిపోతాడా? అంటే ఇక్కడ నేనున్నది ఇక్కడి నుంచి వెళ్ళినంత మాత్రాన ఏదో మేము ప్రత్యేకమైన నంద్యాల బురదను తీసుకొచ్చి చనిపోయారు మేము కోరుకోవట్లేదు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతే మాత్రము ఇదే రెఫరెండం అంటే ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు మీరు అన్న సంకేతాలు పోతాయన్న ఉద్దేశంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతోనే పరిపాలన మొత్తం కూడా ఇక్కడికే సాగిస్తున్నట్టుగా ఉన్నారు. ఇది మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, యాంటీ ఇంకా మంచి పని చేస్తుంది, ఓడిపోతుంది అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి మీ ఆలోచన నాదొక ఛాలెంజ్. మిమ్మల్నే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడికి వెళ్ళి చేయి కట్టుకోవాల్సిందే, ఒక కమ్యూనిటీ హాల్ పంచాయతీరాజ్ పని చేయదు. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరగదు, అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండదని మీరు చెప్పకనే చెప్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు పాలకపక్షంలో ఉన్నంత అభివృద్ధి ఎక్కడ ఏ ప్రభుత్వం. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికైనా కూడా అభివృద్ధి నిధులు ఇస్తారు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తున్నారు అక్కడ. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడా కూడా అభివృద్ధిని, నియోజకవర్గ అభివృద్ధిని ఒక్క రూపాయి కూడా ఇచ్చిన అంటే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలకు కాదంటారా? ఇందులో నంద్యాలలో కూడా ఓడిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వము, అభివృద్ధిని ఆపేస్తాము అని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కాదా? అలాంటిది కాదు. మీరు తెలంగాణని సరిగా స్టడీ చేశారో లేదో, అక్కడేమి ప్రతిపక్షానికి ముందు వచ్చి ఆ సంచుల్లో లేదా కన్నవుల్లో పోసి బాబు ఖర్చు పెడుతున్న విధానం లేనే లేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, అందుకే నేను భూమా నాగిరెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఏమైంది అంటే అభివృద్ధి స్టార్ట్ అయింది, కానీ ఇంత వేగవంతంగా లేదు. రాత్రి 30 పొంప్లాన్లు తీసుకొచ్చి 17 మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, 10 మంది మున్సిపల్ కమిషనర్లను డిప్యుటేషన్ వేసి మరీ అభివృద్ధి చేసేంత వేగము భూమా నాగిరెడ్డి గారు బతికి ఉన్నప్పుడు చేసుకుంటే ఆయన చాలా సంతోషించేవారు, ఆయన మనోవేదన తగ్గి ఉండేది అన్న భావన చాలా మందిలో కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఒకవేళ అసలు మొత్తం 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది దేశం ఎదగడానికి? మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్నే ఎందుకు తలదన్నేలాగా ఉంది? భారతదేశం ఎందుకు ఉండిపోయింది అని అంటే సమాధానం మీకు తెలుసు, నాకు తెలుసు. మొత్తం కూడా అన్ని స్కీమ్స్ ఇక్కడే. అంటే నంద్యాల ప్రజల మీద ఎన్నడూ లేనంత ప్రేమను ఇప్పుడు ఎందుకు ఒలగబోస్తున్నారని ఆ ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ
ఇక్కడికే కొంతమంది ప్రజలు కావచ్చు సంధించిన ప్రశ్నలు ఇవి. ఒకవేళ ప్రేమ సడన్గా పుట్టిందంటే మీకు అభ్యంతరం ఏంటి? ప్రభాకర్ గారు సీనియర్ నాయకులు ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. ఒకవేళ నంద్యాలలో జరగరానిది జరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గెలిస్తే ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి అలాగే జరుగుతుంది. నష్టపోయిన బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా సకాలంలో చెల్లిస్తామని మీరు గట్టిగా హామీ ఇవ్వగలరా? ఆ బాధ్యత మీ భుజస్కంధాలపై వేసుకోగలరా? అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒకటి ఉంది, క్వశ్చన్ డజంట్ అరైజ్. వెల్కమ్ టు ఎంట్రీ మీడియా. రాష్ట్రమంతా కూడా ఈదురుగాలులు వీస్తుంటే నంద్యాలలో మాత్రం వేడి సెగలు కక్కుతున్నాయి. ఎందుకంటే నంద్యాలలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఏకకన్ను సారించారు. ఏం జరగబోతుంది, ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మక. అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి కూడా ఇది ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఒకనొక టీడీపీకే ఒక ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది నంద్యాల ఉప ఎన్నికలో జరగరానిది జరిగితే ఎక్కడ 2019 ఎన్నికలకు ప్రజల నుంచి ఒక తప్పుడు సంకేతాలు పోతారన్న ఉద్దేశం, ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నికని గెలిచి తీరాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా నంద్యాలలోనే మకాం వేశారు. వీరికి పోటాపోటీగా వైసీపీ నాయకులు సైతం నంద్యాలలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో హుషారు నింపేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 3న నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం దాదాపు 10 రోజుల పాటు నంద్యాలలోనే ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలుగా. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న చర్యలు ఏంటి, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అన్న వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉప ఎన్నికలో ప్రచార నిమిత్తం వచ్చిన జూపూడి ప్రభాకర్ రావు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు గారితో మనం వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే ప్రభాకర్ సార్. ఇక వాయిస్ బొంగుపోయినట్టుంది. ఈ మధ్యకాలంలో అటు గరుకబరి నుంచి అటు కందుకూరు, కావలి అనేకమైన బహిరంగ సభల్లో ఉండటం వల్ల రాత్రి ఇక్కడికి వచ్చే లోపల ఆల్మోస్ట్ వాళ్ళ గొంతు బొంగురిపోయినట్టు కనపడుతుంది. అంతేగాని నంద్యాల ఎన్నికలను చూసి బెదిరిపోయి నంద్యాల ఎన్నికలు ఈ వేడి చూసి ఏమన్నా జూపూడి ప్రభాకర్ సార్కి భయం అనేది లేదనుకోండి. ఆయన మా పనులు ఎప్పుడు కూడా భయం కనిపించదు. అంటే ఇక్కడ కూడా ఈ ఎన్నికలు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చాలా అవలీలగా ఎన్నికల్ని గెలవబోతున్న నేపథ్యం. ఇక్కడ ఎవరన్నా అనుకున్నారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. అంతేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ రిపోర్ట్స్. గ్రాస్ రూట్ లెవెల్లో నంద్యాల పట్టణంలో, బయట ఉన్నటువంటి 2 మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం, నాయకత్వం అనే దాని మీద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం ఉర్రూ తొలుగుతున్నటువంటి యువత ఒకవైపు, మీరు ఇందాక సెగలు పొగలన్నారు, అభివృద్ధి కోసం ఉర్రూ తొలుగుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషను ఇస్తున్నటువంటి డెవలప్మెంట్ గత 2 సంవత్సరాలుగా నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నూతన అవకాశాల్లో తీసుకున్నటువంటి ఇన్నోవా వెహికల్స్, ప్రొక్లైనర్ ఇవ్వబోతున్నాం, జేసీబీలు ఇవ్వబోతున్నాం, ఆటోలు ఇవ్వబోతున్నాం, ట్రాక్టర్స్ ఇవ్వబోతున్నాం, బొలోరో వెహికల్స్ ఇవ్వబోతున్నాం. వీటితో పాటు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఏడైతే చదువుకొని ఖాళీగా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మేమే ట్రైనింగ్ ఇచ్చి, ఉదాహరణకి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఉంటే ఖాళీగా చదువుకొని ఉంటే 2 లక్షలు మేమే ఖర్చు పెట్టి 6 నెలలు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి ఎంఎన్సీ కంపెనీస్లో వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు యువత ఎక్కడ కూడా ఖాళీగా ఉండకుండా మీరు 10th క్లాస్ అండ్ అబవ్ చదువుకున్న వాళ్ళకి రకరకాల ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతని ఎస్సీ కార్పొరేషనే తీసుకుని ఉండదు. దాంతోపాటు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎలక్షన్ ముందు బ్రింగ్ బాబు బ్యాక్
బాబు వస్తే జాబ్ వస్తుంది. దానికి ఉదాహరణగా ఈరోజు కొన్ని వేల ఉద్యోగాల్ని క్రియేట్ చేసే దశలో ఎస్సీ కార్పొరేషన్ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడున్న యువత మొత్తం మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, దాదాపు మార్నింగ్ ఒక 200, ఈవినింగ్ ఒక 100 రకరకాల వార్డులకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాతో కూర్చొని జూపూడన్నా నువ్వు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, మేము మొత్తం ఈ నంద్యాలలో ఉన్నటువంటి దాదాపు 48,000 ఎస్సీ ఓటర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు ది హయ్యెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్ 51,000 వీళ్ళిద్దరు కలిస్తేనే 1,00,000. వీళ్ళిద్దరు తెలుగుదేశానికి అయిపోతున్నారు. 1,00,000 ఓట్లు ఇక్కడే వస్తున్నాయి, మిగతా వచ్చాను మెజారిటీ. మేము ఆశించిన 50,000 మెజారిటీ మాకు ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి సెగలు పొగలు అన్నీ చెమటగా మారి ఊళ్ళంతా నీరసపడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల తీట్లు బూతులతోటి వాళ్ళ ఉపన్యాసాలు సాగుతున్నాయి. మాది మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజయంలో భాగంగా 2022 ఎదుగుతున్న రాష్ట్రాల్లో 3 ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, 2029 ఎదిగిన 3 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, 2050కి లుక్ ఈస్ట్ అమరావతి ముఖద్వారంగా ప్రపంచానికి ఉండే భాగంలో ప్రతి కుటుంబానికి ఒక 10,000 రూపాయలు మినిమం ఆదాయం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రణాళికలో భాగంగా రాష్ట్రం వెళుతూ ఉంది. ఆ క్రమంలో అనుకోని రీతిలో నంద్యాల ఎన్నికలు వచ్చాయి, సాంప్రదాయాలకు విరుద్ధంగా వచ్చాయి. విజయమ్మ గారికి ఎన్నిక జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పోటీ పెట్టలేదు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి గారి వైపు చనిపోయినప్పుడు పోటీ పెట్టలేదు తెలుగుదేశం పార్టీ. ఆటోమేటిక్గా అప్పుడు కూడా వైఎస్ఆర్ నుంచి గెలిచారు వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో సంతాప తీర్మానానికి రానటువంటి దారుణమైన మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడుతూ ఉంది. పోటీ కూడా దిగారు. సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చినటువంటి ఆ విధానాన్ని ఓడించడానికి నంద్యాల ప్రజలు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కదులుతూ ఉంటే సాంప్రదాయాల్ని వ్యతిరేకించి మొండిగా మూర్ఖంగా పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమెందుకు ఓటేయాలి? గతంలో ఒక సింపతి ఉందో వేస్తే ఉండొచ్చు, కానీ ఈసారి ఇది తెలుసుకోలేదని ప్రజలంతా ఓటర్స్ అంతా ప్రతిజ్ఞ పూనుతున్న సమయంలో వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అంకిత భావంతో నూతన రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో 20 ఎకరాల్లో ఒక 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విధానాన్ని అంకితం ఆశయం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడుది. ఈ దృక్పథంలో దాదాపు 50-40 వేల ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటైపోతున్నారు. ముస్లిమ్స్ అందరూ కూడా ఓటైపోతున్నారు. మిగతా వర్గాలు కూడా ఆటోమేటిక్గా కలిసి వస్తాయి. కాబట్టి మాకు చెమటలు పట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రశాంతంగా అక్కడి నుంచే వీళ్ళతో మాట్లాడుతూ తను వచ్చి 2 రోజులు ఒక గట్టి నమ్మకంతో నంద్యాల ప్రజలు అభివృద్ధి వైపు నడుస్తున్న విధానాన్ని చూసి మాకున్నటువంటి రిపోర్ట్స్ బట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో నేను రాత్రి 2 గంటలకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఉదయం ఒక మీటింగు, ఇప్పుడు ఒక మీటింగు. నేను తెలుసుకునే జనమంతా కదిలి జూపూడన్న వచ్చాడు కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా దళితులకు అభివృద్ధి జరుగుతుందని వచ్చి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి అనుకోకుండా వచ్చిన నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఏకైక నిర్ణయంతో ముందుకెళ్తున్న నేపథ్యం ఇది. బాగానే ఉంది సార్ మీరు చెప్పలేదు. అంటే విజయమ్మ గారు అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు విజయమ్మ గారికి పోటీ పెట్టలేదు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అఖిలప్రియ గారికి పోటీ పెట్టలేదు అన్నారు. ఓకే, అంతవరకు బాగుంది. వాళ్ళంతా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ, శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి అఖిలప్రియ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలో ఉంటున్నారా? జరిగినటువంటి నేపథ్యంలో రాజీనామా చేసి వెళితేనే ఎన్నిక వస్తుంది, లేకపోతే అసెంబ్లీలో ఒకవైపు నుంచి ఇంకొక వెళితే ఎన్నిక రాలేదు, ఒకవేళ అది జరిగితేనే ఎన్నిక వస్తే అదే ఛాలెంజ్, అదే గ్యూట్రై అనుకుంటే కమాన్ చూద్దాం. చరిత్రలో ఎంతమంది ఎక్కడి నుంచి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేసి చేరారా? ఆకర్షణ పథకం రాజీనామా చేసి వచ్చిందా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం, వైసీపీ వాళ్ళ ఆలోచన చెత్త ఆలోచన, వైసీపీ ఆలోచన విధానం, వాళ్ళ ఆరోపణలన్నీ కూడా నంద్యాల స్థానం అనేది మాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి గారు చెప్పారు ఆయన మా పార్టీకి రాజీనామా చేయాలి, మా పార్టీకి రాజీనామా చేసి అప్పుడే ఉప ఎన్నికలో గెలిచి ఉంటే ఈరోజు మేము పోటీ గురించి ఆలోచించాలి. కానీ గెలిచింది మా పార్టీ నుంచి, మా పార్టీ అభ్యర్థిగానే చనిపోయాడు. అలాంటప్పుడు పోటీ ఎందుకు ఉండకూడదు అంటే మొన్నటి శిల్పా మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా యునానిమస్కి
చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. ఎప్పుడైతే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు అప్పుడు మాత్రమే ప్రతిపాదన పంపించారు యునానిమస్కి. ఇది ఎక్కడి నాగరాజు గారు మన తెలుగులో ఒక సామెత ఉంది, గురిగింజ సామెత అని. గురిగింజ సామెత అంటే నేను విపులీకరించి చెప్పనవసరం లేదు. భూమా నాగిరెడ్డి గారు రాజీనామా చేయకుండా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని మేము భావిస్తున్నాం. ఆయన చనిపోయాడు కాబట్టి ఎన్నిక మాదే అని అంటే శిల్పమోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడ్డాడు? ఆయన నిలబడ్డ తర్వాత నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఉండి టికెట్ ఇవ్వకపోతే అటొచ్చాడు. మీ నీతి ఏమైంది? మీకు ఒరిజినల్ క్యాండిడేట్ లేడా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిలబడి భూమా నాగిరెడ్డి గారి మీద ఓడిపోయి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి వచ్చినటువంటి చిన్న ఘర్షణలో భూమా నాగిరెడ్డి గారు ఇటు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మొత్తం భూమా నాగిరెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత ఆయన అనుకోని విధంగా చనిపోతే ఇదే నియోజకవర్గంలో మళ్ళీ టికెట్ తీసుకొని గెలవాలనుకొని మారినటువంటి సమీకరణలో మీరు లాక్కున్నారు, మీరు ఆకర్షించారు. మీరు నీతులు చెప్తే ఎట్లండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమా నాగిరెడ్డి గారు మావాడు, అఖిలప్రియ మావాళ్ళు, మాకు సంబంధాలు ఉన్నాయి, ఇవి తెలియదా జనాలకి? మీ సంబంధాలు మానవ సంబంధాలుగా ఉన్నాయా, యాంత్రీకరణగా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలి? కాబట్టి మీ క్వశ్చన్ చాలా క్లియర్గా మీరు అడిగింది గురిగింజ సామెతని దయచేసి గుర్తు చేసుకోవద్దు. ఇది మీకు కాదు, అక్కడ ఉన్న పార్టీకి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆరోపణ కన్స్ట్రక్టివ్ ఆరోపణ అయి ఉండాలి. ఏమంటే అందుకే వీళ్ళు అసెంబ్లీలో కూడా ఎందుకు పారిపోతారు? అసెంబ్లీలో నిలబడి ప్రశ్న ఎందుకు పోతున్నారు? అసెంబ్లీలో 67 మంది ఉంటే 21 మంది మీ నుంచి విభేదించి ఎందుకు వెళ్ళారండి? మీ లీడర్షిప్ని అంగీకరించలేదు కదా. పదవుల కోసం వాళ్ళు అంటున్నారు. ఏం పదవులు ఏంటంటే ఆటోమేటిక్ అంటే ఎంతమందికి వచ్చే పదవులు వచ్చింది 4గురికే కదా. మిగతా 17 మంది జలీల్ ఖాన్ విషయం ఇంకా మీరు తీసుకొచ్చిన తర్వాత లైమ్ లైట్లోకి మీ వల్లే ఆయనకి ఈరోజు పదవి వచ్చింది, క్యాబినెట్ మంత్రి. మొన్న అతోటి అన్నాడు, చూపుడన్నా నాగరాజు లేకపోతే నాకు వచ్చిండేది కాదేమో. అంటే పదవులు అనేది పక్కన పెడదాం. బట్ జరుగుతున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని, వాతావరణాన్ని ఒకసారి చూసినట్లయితే అభివృద్ధి కాముకులు ఎవరు, అభివృద్ధి నిరోధకులు ఎవరు, ప్రజల బాగోగులు చూస్తున్నది ఎవరు, ప్రజల్ని ప్రేమిస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరు, అనుభవం ఎవరికి ఉంది ఈ రాష్ట్రంలో చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రాష్ట్రాన్ని ఒక ఒట్టి చేతితోటి బయటికి నెట్టేస్తే అయినా సరే ఈవెన్ వీ కెన్ రైజ్ ఫ్రమ్ ద డస్ట్ అన్నట్టుగా ముందుకెళ్తున్నాం. అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక పక్క సహకరించినటువంటి కేంద్రం మొన్నటిదాకా, ఈ మధ్యకాలంలో కాస్త కోస్తో పనికి మాకు చెప్పిన వింటున్నారు. సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ప్రతిపక్షం గందరగోళంగా చేస్తున్న ఒకవైపు. ఈ నేపథ్యం మొత్తంలో 33,000 ఎకరాలు భూమిని రైతులు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంగా ఇదిగో అమరావతి నిర్మాణాన్ని ఇక్కడ చేయండి అని ఇచ్చారండి. మీరు చూడండి, భారతదేశ స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి అనేకమైన ఉద్యమాలు, సిరిసిల్ల రైతాంగ ఉద్యమాలు కానీ, భూమి కోసం సాగినటువంటి దున్నేవాడిది భూమి కానీ, భూమి మీద జరిగినటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమాలు కానీ, భూమి అనేది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. అలాంటి భూమిని 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రైతులే స్వచ్ఛందంగా ఇచ్చినట్టు విధానం. దాని మీద కూడా చెడగొట్టాలని చూశారు కదా, దాని మీద కూడా కోర్టులకు వెళ్ళారు కదా. ఏమైంది? నిర్మాణం ఆగుతుందా? అభివృద్ధిని ఆగుతుందా? అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నటువంటి మీకు ఇక్కడ ఓట్లు అడిగే హక్కు కూడా లేదు. ఇది నంద్యాల ప్రజలు భావిస్తున్నది. అభివృద్ధిని చూసే భూమా నాగిరెడ్డి గారు అటువైపోయారు. ఇంకో భూమా నాగిరెడ్డి గారు వేరే దానికి వెళ్ళలేదు. బంధుత్వాన్ని కూడా వదులుకొని అభివృద్ధి వైపు ప్రయాణించినటువంటి భూమా నాగిరెడ్డి గారు చనిపోయినటువంటి ఆ మరణం ఈరోజు ప్రజల్ని చెల్లించింది. దురదృష్టం ఏంటంటే ఇది భూమా వర్సెస్ శిల్ప, ఇది కాదు కావాల్సింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ నినాదంతో ఉండగలరా? మీరు భూమా నాగిరెడ్డి మావాడే, శిల్పమోహన్ రెడ్డి మావాడే, శిల్ప ఫ్యామిలీ కోట్లేంటి, భూమా ఫ్యామిలీ రెడ్డి లేదు కాబట్టి తల్లిదండ్రులు కోల్పోయిన ఆ పిల్ల పక్కన ఉండాల్సింది పోనుకి, ఆ అమ్మాయి పక్కన ఉండాల్సింది మానవత్వాన్ని మర్చిపోయి ఆ అమ్మాయికి పోటీ పెట్టి ఆ అమ్మాయి మానసిక స్థితిని నిలబడుతుందా లేదని చూసే ఆ పరిపక్వత లేనటువంటి రాజకీయ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకే తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉన్నాం, ఇది తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి ఎన్నిక. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అనివార్యంగా వచ్చినటువంటి నంద్యాల ఉప ఎన్నికల్ని అవలేలుగా గెలవడం కోసం మాలాంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా పంపించి చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, అభివృద్ధి వైపు పోవాలని జరుగుతున్నటువంటి ఎన్నికలో భాగమే. అంతేగాని వాళ్ళు ఆ భూమా నాగిరెడ్డి గారు మావాడే, శిల్పమోహన్ రెడ్డి గారు మావారే, అఖిలప్రియ మావారు ఓట్లేస్తామంటే 21 మంది మీ వారు మా వైపు ఎందుకు వచ్చారండి? అది చూసుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు సార్, అంటే ఇంతల భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నిక అడగాలంటే భూమా కుటుంబంలోనే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు
టికెట్ ఇచ్చారు. రాజకీయాలకు కొత్త యువకుడు, రాజకీయం అనేది ఇంతవరకు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు, అనుభవం కూడా లేదు. అయితే కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, కొంతమంది ఇతర అడిక్ట్స్ ఉంటారు. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలకు అడిక్ట్ అంటారు. ఆయన రాజకీయాలకు అడిక్ట్ అయిపోయారు. నంద్యాల నియోజకవర్గం 42 వార్డుల్లో కూడా ఎక్కడ ఏ ఓటర్ ఏ కదిలినా కూడా చిక్కుమన్నా పసిగట్టగల నైపుణ్యం గల ధీరుడు శిల్పా మోహన్ రెడ్డి గారు. అంతటి నైపుణ్యం గల శిల్పా మోహన్ రెడ్డి ఎదుట బ్రహ్మానందరెడ్డి గారు నిలవగలరా? సార్, ఇక్కడ ఎన్నికలంటే మీరు అన్నట్టుగా నైపుణ్యం కాదు, ఎన్నికల మేనేజ్మెంట్ తెలియాలి. సో ఎన్నికలంటే ఈవెంట్ మేనేజ్మెంట్లు కాదు. ఎన్నికలంటే స్వేచ్ఛ, ఎన్నికలంటే స్వతంత్రం, ఎన్నికలంటే దూరదృష్టి. ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తూ ఒక మాట అంటాడు. ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 21 years ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ, ఇప్పుడు అది 18 సంవత్సరాలుగా మారింది. ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years ది ఇండివిజువల్ ఆటోమేటికలీ బికమ్ ఏ ఓటర్. ది ఓటర్ వాట్ హీ హ్యాస్ టు డూ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. నీ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోండి. నీ అభివృద్ధికి ఏ పార్టీ అయితే దోహదపడుతుందో ఆ పార్టీని మీరు ఎన్నుకోండి. వ్యక్తుల గురించి ఎక్కడ మాట్లాడు. వ్యక్తి ఏం చెప్తాడంటే ఆయన నాలెడ్జబుల్ అయి ఉండాలి, చదువుకున్నవాడై ఉండాలి, మానవత్వం, కనికరం, హృదయం మొత్తం విస్తరించి ఉండాలి. అంతేగాని ఎన్నికలంటే ఈవెంట్ మేనేజ్మెంట్, ఆ సందులో ఏముంది, ఈ సందులో ఏముంది. శిల్పామోహన్ రెడ్డి దగ్గర అక్కడ మార్బుల్స్ అమ్మిన డబ్బులు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో ఉన్న భూములు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఆక్యుపై చేసుకున్న దళితుల భూములు ఉన్నాయి కాబట్టి, వీటన్నిటిని మేనేజ్ చేసి నేను ప్రతి ఓటుని కొనగలను, లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళగలను, ప్రతి సందులో చూడగలను, నాకు యంత్రాంగం ఉంది. కుదరదు అని చెప్తున్న ఎన్నిక ఇది. రాసుకోండి, నేను చెప్తున్నాను, కుదరదు. తెలుగుదేశం పార్టీకి మీకన్నా శక్తివంతమైనటువంటి వ్యూహం కలిగినటువంటి పార్టీ, శక్తివంతమైన నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, మీకన్నా ఎక్కువ శక్తివంతమైన కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ. మీకు తెలుసు శిల్పామోహన్ రెడ్డి గారికి పోయిన ఎన్నికల్లో ఆయన వ్యూహాలు పనిచేస్తే ఆయన గెలిచిండేవాడు. మీరు అన్నట్టుగా ఏ సందులో ఏ గొంతులో ఏముందో ఆయనకు ఉన్న నైపుణ్యం తెలుసుంటే ఖచ్చితంగా గెలిచినవాడు. ఎందుకంటే పార్టీ ముఖ్యం. అదే భూమానాగిరెడ్డి గారు ఆయనకన్నా తెలివైనడు. మీరు అందుకే ఆయన తెలుగుదేశంలోకి వచ్చాడు, అందుకే ఆయన కుటుంబం ఉన్నది. భూమానాగిరెడ్డి గారు శిల్పామోహన్ రెడ్డి గారి కన్నా శక్తివంతమైన వాడు, తెలివైనడు మీరు చెప్తున్నారు. ఆయన కుటుంబం నిలబడింది ఇక్కడ. బ్రహ్మానందరెడ్డి, శిల్ప, అఖిలప్రియ, ఆ కుటుంబం అంతా నిలబడింది. ఆటోమేటిక్గా నంద్యాల ప్రజలు తెలివైన వాళ్ళు అయితే ఇటే వేస్తారు కదా. నైపుణ్యం అనేది ఇండివిజువల్కి సంబంధించినటువంటిది. ఇట్ ఈస్ నాట్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణతోనే గెలిచారు అనేది ఇక్కడ ఉన్న వాదన. ఆ ఎన్నికలు అదే కదా జరిగింది. 2014 ఎన్నికలన్నీ కూడా ఒక సెంటిమెంట్ మీద జరిగినటువంటి ఎన్నికలు. ఆ రోజు దళితులందరూ, ముస్లిమ్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి ఓటేశారు. అంతేగాని ఏమైనా జగను పెద్ద అనుభవం ఉండి వీళ్ళందరికీ సర్వీస్ చేసి ముందుకొచ్చి నిలబడి మా నాయకుడుగా గత చరిత్ర ఏమైనా ఉండిందా? ఇట్స్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఆ చరిత్ర మీద, ఆ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి ఎన్నికలు. సెంటిమెంట్ని డైల్యూట్ చేశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదైతే నమ్మారో ఆ నమ్మకానికి వ్యతిరేకంగా నాయకత్వం లేదు నా దగ్గర, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను కానీ ఎలా అవుతానో తెలియదు, నాకు మా భుజాల మీద ఎక్కించుకొని జిందాబాద్ కొట్టిన నాయకుల్లో మేము తొక్కేస్తాం, వాళ్ళ అవసరం లేదు. అప్పుడే ఈ పార్టీ మొత్తం పోయింది కదా, ఇంకెక్కడుంది? తర్వాత లీడర్షిప్ లేదు. అసెంబ్లీలో మిగతా వాళ్ళని మాట్లాడినారు, మేము ఒక్కళ్ళే మాట్లాడుకుంటాం. 21 మంది మీ నాయకత్వాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. ఎక్కడుంది ఇంకా మీకు సెంటిమెంట్ డైల్యూటెడ్. మీరు కూడా నాయకత్వాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయారా? ఖచ్చితంగా నాయకత్వం, ఆ నాయకత్వం మాకు అన్యాయం చేస్తే, అలాంటి అన్యాయం చేసే నాయకత్వం అవసరం లేదు, నేను వెళ్ళిపోయాను. నా అన్యాయం మీ అందరికీ తెలుసు. ప్రకాశం జిల్లాలో నేను నిలబడినటువంటి కొండేవి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే దగ్గరుండి జూపూడిని ఓడించారు. 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని సర్వేలు చెప్పినటువంటి జూపూడి 97,874 ఓట్లతో సంపాదించుకొని జస్ట్ 2,700 ఓట్లు. నా దగ్గర ఒక 10 లక్షల డబ్బు ఉంటే నేను గెలిచిండేవాడిని. నేను డబ్బులు సంపాదించుకునే వ్యక్తి కాదు, మనుషులు సంపాదించుకున్నాను, పనిచేసే విధానాన్ని సంపాదించుకున్నాను. 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 15 సంవత్సరాలు ఉద్యోగాల్లో ఉన్నా. ఇదిగో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు 20 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాం, కానీ అదే ఇన్నోవా కార్ని ఇప్పుడు దాకా నేను కొనుక్కోలేకపోయా.
డబ్బులతో మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, సర్వీస్తో చేయదలుచుకున్నాం. అంబేద్కర్ వారసులుగా వచ్చాం. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రాజకీయ పార్టీలు నువ్వెందుకు మారేవనొచ్చు, మారకూడదు అనేది కూడా ఎక్కడ లేదు. మల్టీ పార్టీ సిస్టమ్. అక్కడ అన్యాయం జరిగితే ఆ కాళ్ళ దగ్గర ఆ వాతావరణంలో చేతులు కొట్టుకుని నిలబడే మనస్తత్వం అది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉండాల్సిన అవసరం. అందుకే బయటకు వచ్చేసాం, ఛాలెంజ్గా వీరోచితంగా బయటకు వచ్చాం. ఒక్క విషయం అర్థం కాదు సార్, ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారి గురించి కూడా టీడీపీ నాయకులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. అక్కడ భూములు కబ్జా చేశారు, ఇక్కడ భూములు కబ్జా చేశారు, అక్కడ భూములు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు దళితుల భూములు కబ్జా చేశారు, దళితుల భూములు ఆక్యుపై చేశారని చెప్తున్నారు. అంటే ఈ భూములు కబ్జా చేశారని చెప్తున్నా అంటే మీ భాషలో భూ కబ్జా కోరడో ఇంకోటి అనుకోవచ్చు రాజకీయ భాషలో. ఇలాంటి భూములు కబ్జా చేశారు, దళితుల భూములు కబ్జా చేశారన్న శిల్పా మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉన్నారు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు ఆయన సచ్చీలుడుగానే చూశారు. ఇప్పుడు ఆయన వెళ్ళి వైసీపీలో నుంచి పోటీ చేస్తే ఆయనకు కలంకితుడు అంటున్నారు ఆయన. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు సచ్చీలుడు, అటువైపు వెళ్తే కలంకితుడు అయిపోతాడా? అంటే ఇక్కడ నేనున్నది ఇక్కడి నుంచి వెళ్ళినంత మాత్రాన ఏదో మేము ప్రత్యేకమైన నంద్యాల బురదను తీసుకొచ్చి అనుభూయాలని మేము కోరుకోవట్లా. గో బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళండి. అలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు నేను అలా అనట్లేదు. చెడ్డ వ్యక్తి లేకపోతే దుర్మార్గుడు ఇవన్నీ నేను చెప్పి ఇక్కడ ఎందుకున్నాడు, మేము ఎందుకు ఉంచుకున్నాము ఇది అనట్లే. నేను జస్ట్ సీ ద హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు నన్ను నంద్యాలకి కొత్తవాడిని నన్ను అడిగితే ఈ మాత్రం చెప్పాను. మీరు రాష్ట్రాన్ని మొత్తాన్ని జల్లిడి పడతారు మిమ్మల్ని అడిగితే మీ మనసులో ఉంది కానీ మీరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ లోకల్లో అడిగితే రాత్రి నుంచి నేను వచ్చిన కాడి నుంచి వాళ్ళు చెప్తున్న బాధలన్నీ కట్టలుగా నా దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఏమో రేపో ఎల్లుండే ఇవన్నీ బయట పెడతామేమో. దుర్మార్గాలు, అఘాయిత్యాలు ఇవన్నీ శ్రీశ్రీ అన్నట్టుగా రాజెక్కిన పల్లకి కాదు ఈ పల్లకి మోసిన బోయిలు ఎవరు, బోయిల్ని మర్చిపోయి రాజును మాత్రమే కీర్తించి డబ్బులున్నంత మాత్రాన గొప్పవాడు అనుకుంటే కాదండి. సి మనీ అనేది ఇట్స్ ఓన్లీ స్మాల్ పార్ట్. యూ కెనాట్ మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అట్లా అనుకుంటే అనిల్ అంబానీ రాజ్యసభలో కూర్చోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి, లేకపోతే ఇంకో చోట కూర్చోవాలి. ఇది కాదు. రాజకీయం అంటే సర్వీస్ చేయటం, రాజకీయం అంటే కొత్తదనానికి ఒక మార్పుకి గురి కావటం. ఈ మార్పుని, కొత్తదనాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకుని ఒక విజన్గా తయారు చేసుకొని 2050 దాకా ఈ రాష్ట్రం ఇలా ఉండాలని ఒక దృక్పథంతో ముందు చూపుతో వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఈరోజు నంద్యాల భాగమైంది. ఈ ప్రజలు మొన్నటి ఓటు వేసి ఉండొచ్చు, అక్కడ నిలబడినటువంటి భూమా నాగిరెడ్డి ఆ రోజు గెలిచి ఉండొచ్చు, ఇతను ఓడిపోయి ఉండొచ్చు. అదే వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు. అభివృద్ధి అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నది. కొత్త వ్యక్తి అయినా సరే మీరు అన్నట్టుగా బ్రహ్మానందరెడ్డి చిన్నవాడే ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో వ్యాపారం ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ కెనాట్ ఎంటర్ ఇంటు ద పాలిటిక్స్. అది యాడ్ కాదు. ఈరోజు నూతనమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు ఉన్నా లేకపోయినా మాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, రాజకీయాల్లోకి వచ్చావు వాళ్ళకి ఇంకా అట్లీస్ట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉంది చాలామందికి. ఒక మనకి గాడ్ ఫాదర్ లేకపోయినా రావచ్చు, గాడ్ ఫాదర్ ఉన్నా రావచ్చు, డబ్బులు లేకపోయినా రావచ్చు, డబ్బులున్నా రావచ్చు. అయితే సర్వీస్ అనేది ఒక మోటివ్గా మాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరున్నారు? వచ్చేసే అంతే తీసుకొచ్చా ఎలా వచ్చాయి. ఈ రోజుకి జూపుడు ప్రభాకరం నా క్యాండిడేట్ వీడికి ఇది కావాలా అని అంటే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. అక్కడ ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడ ఎమ్మెల్సీ రాలేదు నాకు. కానీ గాడ్ ఫాదర్ లేకపోయినా సరే స్వతంత్రంగా, నీతి నిజాయితీగా మా క్యారెక్టరైజేషన్ దాని మీద నిలబడి బతుకుతున్నాం. సర్వీసే ఒక మోస్ట్ ప్రాబులీ ఒక భాగంగా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఈరోజు రాజకీయం అంటే వ్యాపారం కాకూడదు, రాజకీయం అంటే ఆస్తులు అంతస్తులు కాకూడదు, రాజకీయం అంటే గోండాయిజం కాకూడదు, రాజకీయం అంటే దుర్మార్గమే కాకూడదు, రాజకీయం అంటే ఒక వర్గమే కాకూడదు. రాజకీయం అంటే నలువైపులా విస్తరించి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా ఉండాలి అని కోరుకునేవాడే రాజకీయాల్లోకి రావాలి. మీరున్నారు జర్నలిజంలో, చాలామంది ఉన్నారు, వాళ్ళు వేరు మీరు వేరు. మా దృక్పథంలో మీది మీకు తెలియకపోవచ్చు. నాగరాజు ఎంత ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎందుకంటే ప్రతి అంశాన్ని సూటిగా అడుగుతాడు. ఇక్కడి నుంచి ఆన్సర్ సరిగా రాకపోతే మళ్ళీ ఇది జనంలోకి వైరల్గా వెళ్ళిపోతే గబ్బడతావురా బాబు. సో నాగరాజుకి ఆ తెలివి, ఆ దృక్పథం, ఆ విశ్లేషణ ఎక్కడి నుంచి వచ్చాయి? నిరంతరం శ్రమిస్తుంటాడు, నిరంతరం తెలుసుకుంటూ ఉంటాడు, కష్టపడుతుంటాడు, కొత్త మార్గాల్ని అన్వేషిస్తుంటాడు. రాజకీయం కూడా చాలా క్యారెక్టర్గా సమాజం మొత్తం మన వైపు చూస్తుంది అని భావించగలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ప్రభుత్వం మీద ఒక ఇది మాత్రమే కాదు, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి. అధికారం వస్తే ఒక విధంగా, అధికారం లేకపోతే ఒక విధంగా ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి అసలు రావద్దు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు స్పష్టంగా, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోండి, అందుకు మీకు ఓటిస్తున్నాం అంటాడు. మీ ఓటు బాంబు కన్నా, గొడ్డలి కన్నా, తుపాకీ కన్నా శక్తివంతమైంది. బ్లడ్ షెడ్ ఉండడానికి వీల్లేదు.
మీ ఆలోచన, మీ మైండ్, మీ ఓటు రూపంలో ట్రాన్స్లేట్ చేసుకోండి. అదే అధికారం అంటారు. అధికారం దేనికోసం అండి? అభివృద్ధి కోసం. అధికారం దేనికోసం? సేవ చేయటం కోసం. ఈ నంద్యాల ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఇది గెలిస్తేనే అధికారం ఉంటుంది, అధికారం పోతుందని కాదు. ఇది గెలిచినప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఒక నూతనంగా వచ్చినటువంటి వర్గంలో ఒక రెఫరెండంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది అనేదే ఇక్కడ ప్రాతిపాదికత. అంతేగాని ఇది ఓడిపోతుంది, ఇది ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుంది, ఇది ఓడిపోయింది అనుకో ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికీ ఒక రూమర్ ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది, నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతే మాత్రము ఇదే రెఫరెండంగా మాత్రంటే ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టే రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు వీరు అన్న సంకేతాలు పోతాయన్న ఉద్దేశంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతోనే పరిపాలన మొత్తం కూడా ఇక్కడికే సాగిస్తున్నట్టుగా ఉన్నారు. పరిపాలన మొత్తం ఇక్కడే లేదు. మీరు అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైపోయింది, అది ఎక్కడ లేదండి. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు తోటి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్లు కానీ, ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన తిరిగే విధానం కానీ, కష్టపడే విధానం ప్రజలందరూ ఉన్నారు. అయితే అక్కడక్కడ కొంతమంది నాయకులు పదవులు తీసుకొని వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కరప్షన్ కూడా పెరిగింది అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు మొత్తం ఆయన దృష్టి అంతా అడ్మినిస్ట్రేషన్ మీద, పార్టీ మీద పెట్టి పనిచేస్తున్న విధానం. అంటే ప్రతి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అంతో ఎంతో యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అమౌంటింగ్ లైక్ ఎనీథింగ్ ఏ మౌంటైన్. ఇది పెరిగిపోయింది అనేది మాత్రం వాస్తవం కాదు. మేము ప్రజల్లో తిరుగుతున్నాం, నిరంతరం గ్రామాల్లో ఉంటాను, పేద వర్గాలతో ఉంటాను. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నేను కూడా మీరేసిన ప్రశ్న వాళ్ళకి వేస్తుంటాను. వాళ్ళు ఏమంటారంటే, జూపుడన్న సీఎం గారు కష్టపడుతున్నారు, సీఎం గారు కష్టపడుతున్నారు. ఉదాహరణకి 23 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ ఎంతంటే 120 కోట్లు. 23 జిల్లాలకు ఉండేది అప్పుడు 10-15 సంవత్సరాల క్రితం, లేదా మొన్నటిదాకా. ఇప్పుడు 13 జిల్లాలకి 2713 కోట్లు. దీన్ని సైంటిఫిక్గా 20 లక్షల దళిత కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది జనాభాకి బిలో ద పావర్టీ లైన్ ఎవడున్నాడో, ఎవరికైతే అవసరమో వాడిని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. కరప్షన్ అనేది కానీ, మీడియేటర్ అనేవాళ్ళు కానీ లేకుండా చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఎస్సీ కార్పొరేషన్ వెళ్తుంది. మిగతా డిపార్ట్మెంట్లు కూడా అదే విధంగా వెళ్తున్నాయి. ఎక్కడన్నా ఒక చోట ఏదైనా జరిగితే దాని మొత్తానికి మాకు పూసి ఇదిగో జరిగిందే, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనుకుంటే ఒప్పుకో. దెర్ ఇస్ నో యాంటీ ఇన్కంబెన్సీ విచ్ ఇస్ అమౌంటింగ్ లైక్ ఎ మౌంటైన్. ఒకవేళ అలాంటి ఆలోచన ఎవడైనా కలిగించినా దాన్ని ఎలా కరిగించాలో మాకు తెలుసు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనడానికి నంద్యాల ఉప ఎన్నికే తార్కాణం అంటారు, ఉప ఎన్నికలో గెలవడమే తార్కాణం అంటారు. గెలిస్తే సార్ ఒకవేళ ఇది మేము ఛాలెంజ్గా తీసుకుందాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది, ఓడిపోతుంది అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి మీ ఆలోచనకి నాదొక ఛాలెంజ్. ఒకవేళ ఇది గెలిస్తే అసలు యాంటీ ఇన్కంబెన్సీ ఏమీ లేదు అని ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. ఎంతో కొంత ఉంటుంది, ఎక్కడో ఒక చోట పనికిమాలిన బ్యాచ్ పనిచేస్తుంటారు. 90% అట్లున్నా 10% ప్రజల అభిప్రాయాలండి, అంతేగాని 100%. అందుకే ముఖ్యమంత్రి గారు రాబోయే ఎన్నికలకి 80% ఆఫ్ ద పీపుల్ మన వైపు రావాలంటున్నారు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి? మహా అంటే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో ఒక 51%, 48% ఓట్లతోటి గెలిచి లాస్ట్ టైం ఉంది. ఈసారి కూడా అదే విధంగా కూడా గెలవచ్చు. కానీ 80% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ అస్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే సమాజంలో ఒక 20% అటు ఉంటుంది ఎప్పుడైనా సరే, కానీ మెజారిటీ ఆఫ్ ది సెక్షన్ మన వైపు రావాలి. ఎందుకు రావాలంటే మనం చేసే పనులు, మన అభివృద్ధి, మన సంక్షేమం. పల్లెటూరులో గ్రామాలకి, దళిత వాడల్లోకి ఈరోజు రోడ్లు వెళ్ళాయి. పల్లెటూరులో ఈరోజు వాటర్ వస్తుంది. పల్లెటూరులో ఈరోజు 75 యూనిట్ల కరెంట్ వస్తుంది. పల్లెటూరులో ఉన్నటువంటి వాడు విదేశాల విద్యకి వెళ్తున్నాడు. పల్లెటూరులో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఇన్నోవా కార్లు తిరిగితే, ఎమ్మెల్యే ఇన్నోవా కార్లు తిరిగితే, రాజకీయ నాయకులు ఇన్నోవా కార్లు తిరిగితే, మంత్రులు ఇన్నోవా కార్లు తిరిగితే, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసుకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న క్వాలిఫికేషన్ ఉంటే 20 లక్షల ఇన్నోవా కారు వాళ్ళకి ఇచ్చావు. 125 ఇన్నోవా కార్లని ఈ రాష్ట్రంలో 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాల్ని ఆచరణలో పెట్టి ఇచ్చిన మార్గం. ఎస్సీస్, దళితులు కూడా ఆర్ ఈక్వేటింగ్ ఆన్ పార్ విత్ ది రెస్ట్ ఆఫ్ ద సొసైటీ అన్న సమసమాజ సిద్ధాంతంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పోతున్నటువంటి విధానం కనపడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఇది చాలా కొంతమంది మనసుల్లో ఆ మాటగా, కొంతమంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ లైక్ దట్. ఒక్క విషయం సార్, ఇక్కడ మనం తీసుకుంటే బీసీ ఓటర్స్ అంతా కూడా ఎప్పుడు కూడా అనాదిగా మనం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి అసలు పెట్టని కోటగా ఉంటుంది. బీసీ ఓటర్లు ఎక్కువ కూడా మద్దతు ఎక్కువ టీడీపీ వైపు ఉంటుంది, అనాదిగా వస్తుంది. అయితే ఇక్కడ మైనార్టీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, గతంలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుండేవారు.
కొన్నిసార్లు దళిత వాడలు ఎస్సీ కాలనీలు అంటారు. ఆ కాలనీలలో కూడా ఎక్కువ పోయినా కూడా మనకు అంటే ఈ క్రిస్టియానిటీ వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. మైనార్టీస్ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన అనంతరము వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది ఇప్పుడు ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో మీరేమంటున్నారు? నంద్యాలలో దాదాపు 48,000 మంది ఎస్సీలు ఉన్నారు, అవన్నీ కూడా టీడీపీకే ఓట్లు అంటున్నారు. ఇది ఏ విధంగా సాధ్యము? వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మీ సర్వేలు ఏం చెప్తున్నాయి? మా సర్వేలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు దళితులు ఇందిరాగాంధీ టైం నుంచి గరీబ్ హఠావో కానివ్వండి, బ్యాంకుల్లో ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దళితులు కృతజ్ఞతకి మారిపోయారు. ఏ పేదవాడైనా సరే, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా పేదవాడు కృతజ్ఞతగా ఉంటాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, ఇందిరమ్మ ద్వారా బ్యాంకులు జాతీయకరణ చేసినప్పుడు, దళితులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, లేకపోతే అనేకమైన అవకాశాలు పెరిగినప్పుడు, భూములు ఫ్రీగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మిగతా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ నిరంతరం ప్రజల్లో ఉండే పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు కూడా పాపం దళితులు ఓట్లే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. బట్ నౌ దట్ ఎరా హ్యాస్ బిన్ గాన్. ఆ తరం అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ తర్వాత అలాంటి వాతావరణంలో ఉన్న లీడర్షిప్ను చూపించలేకపోయింది. మీకు తెలుసు, మారిన ప్రధానమంత్రులు కానీ, ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు కానీ, అవగాహన లేని రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించలేకపోయారు. కంబైన్డ్ స్టేట్ని అవగాహన లేకుండా చీల్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దళితులు అంతలావున హృదయాల్లో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 0 స్థానానికి వెళ్ళి భూస్థాపితం చేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ దళితులందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని కాదు. ఇప్పుడున్న తరం ఏం ఆలోచిస్తుందంటే, ఈ తరాన్ని మేమే ఎడ్యుకేట్ చేస్తున్నామంటే పాత తరం ఆలోచనలు పోయినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం మనకు ఉపయోగపడుతుంది, ఏ ప్రభుత్వం ద్వారా నేను లబ్ధి పొందుతున్నాను? తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,700 కోట్ల రూపాయలతో ఉన్నప్పుడు, మొత్తం సప్లాన్ ద్వారా 9,000 కోట్ల రూపాయలు దళితులకు ఉన్నప్పుడు, ఇవి ప్రతి దళిత వాడికి అభివృద్ధిగా మారుతున్నప్పుడు, చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నప్పుడు, మీ ఇంటికే ఇంతకుముందు మీరు మీ ఇంటి నుంచి బయలుదేరి సైకిల్ ఎక్కడో రోడ్డు మీద పెట్టి నడిచిపోవాలి. ఇప్పుడు టక్కన సైకిల్ కానీ కారు కానీ రోడ్డు మీ ఇంటి దాకా వచ్చింది, మీ ఇంటి దగ్గర అడాపుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి వాతావరణంలో ఈ తరం ఏం ఆలోచిస్తుందంటే, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇలా కాలర్ ఎత్తుకొని తిరిగే లైఫ్ స్టైల్ కూడా మనకు రావాలి. ఇన్నోవా కార్లు, ప్రొక్లైనర్స్, ట్రాక్టర్స్ ఇలాంటివన్నీ కూడా జేసీబీలు దళితుల ఇళ్ల ముందు కూడా తిరిగే ఒక నేపథ్యాన్ని ఇంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర కనపడేవి. సమసమాజ సిద్ధాంతంలో భాగంగా తెలుగుదేశం పార్టీ దళితుల్ని ఆదరిస్తున్న విధానంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దళితులు ఆదరిస్తే ఓటేశారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నారు కాబట్టి ఓటేయడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళనే పోగొట్టుకున్నారు. మీరు ఒకవేళ గెలిచినా రేపు మీకు అభివృద్ధి చేసే అవకాశం ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే రేపు ఆడ పోయి చేతులు కట్టుకోవాల్సిందే. ఒక రోడ్డు తేలేడు, ఒక కమ్యూనిటీ హాల్ తేలేడు, మీకు అవకాశమే లేదు. పంచాయతీరాజు మీకు పని చేయదు. ఇవన్నీ ఉన్నప్పుడు దళితులు కోరుకుంటున్న విధానం వేరు, ఒకవేళ పొరపాటున గెలిస్తే మీరు చేసే విధానం వేరు. కాబట్టి అలాంటి అభివృద్ధి నిరోధక ఎలక్షన్గా దీన్ని మేము చూడదలుచుకోలేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మేము కూడా అభివృద్ధి చెందుతామని భావిస్తున్న నేపథ్యంలో దళితులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీతోటి మూవ్ అవుతున్నారు. సార్ మిమ్మల్ని ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడికి వెళ్ళి చేయి కట్టుకొని నడిచిందే ఒక కమ్యూనిటీ హాల్ అనేది పంచాయతీరాజ్ పని చేయదు అనేసి. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరగదు, అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండదని మీరు చెప్పకనే చెప్తున్నారా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జెస్ డెవలప్మెంట్ మీద ఒక దృక్పథం ఉన్నప్పుడు అక్కడ గెలిచింది ఏ పార్టీ అయినా సరే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక తలంపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండకూడదంటారు? అసలు ఏ నియోజకవర్గమైనా ఆయనకు ఒకటే, అంటే ఇక్కడ కూడా ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఓడిపోయినంత మాత్రాన పూర్తి స్థాయిలో ఇతనికి 100% ఉండదు. ఇక్కడ ఈయనకి 51,000 ఓట్లతో ఈయన గెలిచి 50,000 ఓట్లు వచ్చి 50,000 మంది కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు కోరి ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ టీడీపీ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ గెలిస్తే అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధి జరిగితే ఇక అతనికి మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచనతోనే అభివృద్ధిని ఆపేస్తున్నారు, అంతేనా? అంటే దాని అర్థం మీరన్న నెగటివ్ సెన్స్ కాదు. పాలకపక్షంలో ఎమ్మెల్యేగా ఉండి పనిచేసే విధానం, ప్రభుత్వం సహకరించే విధానం, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధికి దోహదపడతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు పాలకపక్షంలో ఉన్నంత అభివృద్ధి ఎక్కడ ఏ ప్రభుత్వం టేక్ ఎనీ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా
ఓడిపోయిన ఎమ్మెల్యే అంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చిన దాఖలాలు వైఎస్ఆర్ రాజశేఖర హయాంలో ఇప్పుడు తెలంగాణ నుంచి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికైనా కూడా అభివృద్ధి నిధులు ఇస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధిలో ఎస్డిపి నిధులు ఇస్తున్నారు అక్కడ. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడా కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన అంటే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు కాదంటారా? ఇందులో భాగంగా నంద్యాలలో కూడా ఓడిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వము, అభివృద్ధిని ఆపేస్తాము అని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు కాదా? అలాంటిది కాదు. మీరు తెలంగాణని సరిగా స్టడీ చేశారో లేదో, అక్కడేమి ప్రతిపక్షానికి ముందు వచ్చి ఆ సంచుల్లో లేకపోతే కణవుల్లో పోసి బాబు ఖర్చు పెడుతున్న విధానం లేనే లేదు. గతంలో మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయిన వాళ్ళకి లేదా గెలిచిన వాళ్ళకి ప్రతిపక్షమైన మొత్తం రాసిచ్చినట్టు విధానం కూడా లేదు. మేబీ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. నో 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 నాట్ ఎట్ ఆల్. దేర్ మేబీ ఏ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. కొంత మీకు రాజశేఖర రెడ్డి గారు కమ్యూనిస్టులకు కూడా కొంత పని చేశారనేది ఆయన మీద ఉంది, మంచివాడిని. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఈక్వేటెడ్ విత్ అలాంగ్ విత్ ఆన్ పార్ విత్ ది పాలకపక్షంలో ఉన్న వాళ్ళగా చూశాడు, మంత్రులాగా చూసాడు కాదు. ఆ ప్రభుత్వాన్ని కూడా చూసినటువంటి వ్యక్తులు మీకు కూడా తెలుసు. ఇక్కడ మామూలుగా పాలకపక్షానికి ఉన్నటువంటి కంఫర్ట్ ఏంటంటే, పాలకపక్షానికి ఉన్న కంఫర్ట్ ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు వెళుతూ విధానం. ప్రతిపక్షానికి ఆ తెలివి ఉన్నట్లయితే నేను అడుగుతున్న ఈ 3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఆయన రోడ్లు తీసుకొని పోయారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వాళ్ళే పోవట్లేదు, వాళ్ళే వెళ్ళట్లేదు. రేపు నేను అడుగుతున్న శిల్పామోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిజంగా ఓడిపోయింది అని ఎవరైనా భావించినట్లయితే, ఒకవేళ ఆయన గెలిచాడు అనుకుంటే, కమాన్ ఆయన ధైర్యంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇదిగో నంద్యాలలో 100 కోట్ల వర్క్ ఉంది అని అడగలడా? ఇక్కడ గెలిచినటువంటి బ్రహ్మానంద రెడ్డి స్వేచ్ఛ ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తాం. కానీ గెలిచినటువంటి బ్రహ్మానంద రెడ్డి, గెలిచినటువంటి అఖిల ప్రియ మంత్రిగా ఉన్నటువంటి తను నిరభ్యంతరంగా ఓపెన్ డోర్స్లో వెళ్ళి మనం ఎన్నికలు ప్రామిస్ చేశాం. అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో అభివృద్ధికి ఇది కావాలి, రోడ్డు వైడనింగ్ జరుగుతుంది, వాటర్ కావాలి, ట్యాంక్స్ కావాలి, రైతులకు కావాలి అని కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అడ్వాన్స్డ్ నేపథ్యం. గెలిచేటటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇది ఎప్పుడు ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఇవ్వము, వీళ్ళకేమో చేస్తాం, లేకపోతే ఇక్కడ అభివృద్ధిని ఆపేస్తామని కాదు. మేమే అలాంటి హెచ్చరికలు చేయటం లేదు. ప్రజలేం కోరుకుంటున్నారంటే, ఆయన గెలిస్తే అవలేలుగా అభివృద్ధి చెందుతుంది, ఆయన ఒకవేళ గెలవకపోతే అభివృద్ధి అవలేలుగా ఉండే అవకాశం లేదు. ఆ సమాధానంలోనే 2 అర్థాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక్కటే, జూపుడి ప్రభాకర్ సార్కి తెలిసినంత ప్రజాస్వామ్యం గురించి నాగరాజు, నేను చాలా చిన్నవాడిని, ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ ప్రజలకు ఉంటుంది. తమ ఓటు హక్కు ద్వారా ఎవరు తమకు నాయకుడిగా ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరు ఎంపీగా ఉండాలి అని ఎన్నుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈరోజు ఆ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు పొరపాటున శిల్పామోహన్ రెడ్డిని ఎన్నుకుంటే నిజంగా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్, రోడ్డు విస్తరణ పనులు ఎక్కడికెక్కడ ఆపేస్తారేమో. 2019లో కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి ఓట్లు వేయాలి, లేకపోతే టీడీపీ నాయకులు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అభివృద్ధి జరగదేమో అన్న భయముతో ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది ఇక్కడ వినిపిస్తున్న విమర్శలు. దీనికి మీరేమంటారు? సరే, ఇక్కడ ఓటర్ చాలా స్వచ్ఛంగా నిరభ్యంతరంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఒక 500 మందిని కలిశాను. 500 మంది తెలుగుదేశం పార్టీ వైపు అభివృద్ధి కోసం ఆశగా చూస్తున్న విధానం కనబడుతుంది. ఆశగా చూసే దానిలో ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. అటువైపు వాళ్ళు చెప్తున్న విమర్శలు కానీ లేకపోతే చేస్తున్నటువంటి విధానాలు కానీ ఎక్కడ కూడా మేము డెవలప్మెంట్ చేస్తాం, మాకు ఓటేయమండి అని అడగట్లేదు వాళ్ళు. మీరు చూడండి, మేము అడుగుతున్నాం, వీఆర్ ఫర్ డెవలప్మెంట్, వీఆర్ ఫర్ వెల్ఫేర్. అధికారంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. అవును, అలాంటిప్పుడు మేము వాళ్ళు కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా, మాట్లాడే స్వేచ్ఛ, అధికారం అని ఎందుకు లేదు? ఎవడాపాడు? మీకు ఆ ఆలోచన, మీకు అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి చేసి మాకై సొంతగా మేము పెరుగుతాం దానికి ఓటేయండి అనే కానీ, దోపిడీకి ఉపయోగపడుతుంది ఓటేయమనే కానీ, ప్రజలందరినీ నంద్యాల మొత్తాన్ని బాగు చేస్తాం ఓటేయమని అడిగే హక్కును వాళ్ళు కోల్పోయారు. అందుకే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఇక్కడ డిసైడ్ అయిపోయి ఏం హామీలు ఇవ్వలేరు కదా, అధికారంలో హామీలు ఇవ్వలేరు. అధికారంలో హామీలు ఇచ్చి లేకపోతే గెలిచిన తర్వాత ఆ రోజు అదే హామీ ఇచ్చినామంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని కావాలనిస్తే ప్రభుత్వం మెడలు వంచి మేము చేయించగలమని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ గట్టిగా మేము ఫలానా చేస్తాము
అని చెప్పే ఒక ఇది వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం సాహసం చేయగలరు. ఎలక్షన్స్లో హామీలు ముఖ్యం కాదు, నాయకత్వం మీద నమ్మకం ముఖ్యమవుతుంది. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొంతమంది దళిత సోదరులు వెళ్ళి, ఇదిగో నంద్యాల నియోజకవర్గంలో మేము తరతరాలుగా ఓట్లు వేస్తున్నాం, అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, అంబేద్కర్ భవనం ఒకట్లేదంటే వెంటనే 60 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినప్పుడు అంబేద్కర్ భవనాన్ని స్థలం చూసి 60 లక్షలతో నిర్మించమని అదే గత 6 నెలల క్రితం అడిగి ఉండింటే అడిగి ఉంటే వచ్చి ఉండేది ఖచ్చితంగా. ఆ అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, అందుకే నేను చెప్పి భూమా నాగిరెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఏమైంది అంటే అభివృద్ధి స్టార్ట్ అయింది, కానీ ఇంత వేగవంతంగా లేదు. రాత్రి 30 పొక్లైన్లు తీసుకొచ్చి 17 మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, 10 మంది మున్సిపల్ కమిషనర్లను డిప్యుటేషన్ వేసి మరీ అభివృద్ధి చేసేంత వేగము భూమా నాగిరెడ్డి గారు బతికి ఉన్నప్పుడు చేసి ఉంటే ఆయన చాలా సంతోషించేవారు, ఆయన మనోవేదన తగ్గి ఉండేది అన్న భావన చాలా మందిలో కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇటీవల ఆర్రవేషులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. ఆర్రవేషులు కూడా ఏదైతే వ్యాపారాలు పోగొట్టుకున్నారో ఆ ఆర్రవేషులంతా అదే ఆరోపిస్తున్నారు. దానికి అంటే జనరల్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఫేజ్డ్ మేనర్లో జరుగుతుందండి. ఇప్పుడు ఒకవేళ అసలు మొత్తం 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది ఈ దేశం ఎదగడానికి? మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్నే ఎందుకు తలదన్నేలాగా ఉంది, భారతదేశం ఎందుకు ఉండిపోయింది అని అంటే సమాధానం మీకు తెలుసు, నాకు తెలుసు. నాయకత్వం ఫేజ్డ్ మేనర్లో ముందుకెళ్తుంది. రాష్ట్రం విడిపోకూడదని కోరుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల కోట్ల రూపాయలు నంద్యాల మీదే కుమ్మరిస్తూ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఇక్కడ ఎక్కడా లేదు. ట్రాక్టర్లు తీసుకుంటే మిగిలిన చోట్ల 5 ట్రాక్టర్లు, ఇక్కడ మాత్రం 60 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు ఇవ్వడము, పెన్షన్లు, ఇప్పటికపోతే హౌసింగ్ స్కీమ్స్ తీసుకురావడము, మొత్తం కూడా అన్ని స్కీమ్స్ ఇక్కడే. అంటే నంద్యాల ప్రజల మీద ఎన్నడూ లేనంత ప్రేమను ఇప్పుడు ఎందుకు ఒలగబోస్తున్నారని ఆ ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ఉండే కొంతమంది ప్రజలు కావచ్చు సంధించిన ప్రశ్నలు ఇవి. ఒకవేళ ప్రేమ సడన్గా పుట్టిందండి, మీకు అభ్యంతరం ఏంటి? ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, మీకు అభ్యంతరం ఏంటి? రోడ్డు వైండింగ్ ఎప్పటి నుంచో చేయాలనుకో చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? మిగిలిన నియోజకవర్గం అయ్యో బాబు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతే మాకు కూడా ఇలాంటి అభివృద్ధి జరుగుతుందేమో, మా ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి బాబు అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే అది ఎడన్నా వస్తే చూద్దాం అది కూడా. కానీ ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి అవుతాయి కదా మొత్తం కూడా. ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రెస్టీజియస్గా తీసుకొని జరుపుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవటం కోసం ప్రజలు కోరుకున్న డిమాండ్లు మీకు తెలుసు ఎన్నికల సమయంలో ఎక్కువగా వర్ధిల్లుతూ ఉంటాయి. సో ఆ సమయం ఇక్కడ వచ్చిందని మనం భావించాలి. ఇది చెడు కోసం అయితే కాదు, మంచి కోసమే. ఈరోజు నాకు తెలిసి ఎక్కడైతే రోడ్డు వైండింగ్ ఉందో చాలామంది మాట్లాడారు, జూపుడి గారు, అసలు గవర్నమెంట్ స్థలాన్ని కూడా 8 అడుగులు ముందుకు వచ్చి ఆక్రమించుకున్న వాళ్ళకి ఈరోజు సరైన సమాధానం అండి ఇది. అప్పుడు వాళ్ళకి ఆ బిల్డింగ్ పడగొడతా కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, మంచి రేటు. యాక్చువల్గా అయితే డబ్బులు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇట్స్ ఎ జనరల్ పాలసీ, ఇట్స్ ఎ నేషనల్ పాలసీ. ఎక్కడైనా రింగ్ రోడ్లు నిర్మించినా, ఎక్కడైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా, ఎక్కడైనా సరే ప్రభుత్వం వాళ్ళ ఆస్తుల్ని భూమిని ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పుడు కాంపన్సేషన్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఇస్తున్నారు. అక్కడెక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా కాంప్రమైజ్ కాలేదు. పడగొట్టేటప్పుడు సగం కాంపన్సేషన్ ఇవ్వడము, వ్యాపారస్తులకు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. కానీ అవన్నీ ఏమీ లేకోకుండా నాకు తెలిసి, అంటే మీరు కొత్త యాంగిల్ ఇస్తున్నారు, నాకు తెలిసి అంటే మీరు విశ్లేషించుంటారు, నేను కూడా నా పరిధిలో చూసుంటాను. దే ఆర్ ఆల్ హ్యాపీ. 2 రోజుల క్రితం ఆర్రవేషులు అంతా కూడా దాదాపు 200 మంది ఆర్రవేషుల సమస్యల సాధన సమితి పేరుట ఇక్కడే సమావేశం అనేది మమ్మల్ని రోడ్డున పడేశారు, మమ్మల్ని బజార్న పడేశారు. భూమా నాగిరెడ్డి గారు అప్పుడు అంతా తిరిగితే చేయని అభివృద్ధి ఇప్పుడు ఉన్న వల్ల రాత్రి జేసీబీని తీసుకొచ్చి పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? మాకు ప్రత్యామ్నాయం చూపించి చేస్తే మంచిది కదా, అభివృద్ధి మేము కాదనము, కానీ ఇంత అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉందని 2 రోజుల క్రితం ఇక్కడ ఆర్రవేషులు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ ఆవేదన కూడా వెళ్ళగా, అంటే ఎక్కడన్నా 1-2 ఏమైనా జరిగినేమో, నేనైతే దాని లోతుల్లోకి వెళ్ళలేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాట్ దే ఎక్స్ప్రెస్ మీ, నా ముందు ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఏంటంటే, ఇది చాలా ఉన్నతమైన నిర్ణయం, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి అంశం, చాలా హ్యాపీగా ఉన్నాం. రోడ్డు ఇరుకిరుగా పెట్టుకొని అక్కడ ఉంటే యాక్సిడెంట్లు బోల్డ్ జరిగాయి. ప్రభాకర్ గారు సీనియర్ నాయకులు, ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. ఒకవేళ నంద్యాలలో జరగరానిది జరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలిస్తే ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి అలాగే జరుగుతుంది.
నష్టపోయిన బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా సకాలంలోనే చెల్లిస్తామని మీరు గట్టిగా హామీ ఇవ్వగలరా? ఆ బాధ్యత మీ భుజస్కంధాలపై వేసుకోగలరా? అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒకటి ఉంది, క్వశ్చన్ డజంట్ అరైజ్. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కాదు అంటే దాని గురించి ఏమన్నా అన్న వస్తున్నాడు 3వ తారీఖున అన్న వస్తున్నాడు, మొత్తం ఫ్లెక్సీలన్నీ వెలిశాయి. అంటే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్న వస్తున్నాడు ఎక్కడ ఫ్లెక్సీ అన్న వస్తున్నాడు 3వ తారీఖు సాయంత్రం ఇక్కడ ప్రజల ఉద్దేశం బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే నంద్యాలలో 10 రోజుల పాటు పర్యటించనున్నారు, వార్డున పర్యటించనున్నారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క జనాకర్షణను జనస్పందనను ధీటుగా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి? సో ఆ నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. అన్న వస్తున్నాడు 10 రోజులు ఇక్కడే ఉంటాడు, మీరందరూ జాగ్రత్తగా తలుపుకు తాళాలు వేసుకొని పోండి అని చెప్పటమా? తలుపుకు తాళాలు ఎందుకు? దేనికి చెప్తున్నారు మీరు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఎక్కడ ఫ్లెక్సీలు కట్టారు, మేము కూడా చూస్తున్నాము. అన్న వస్తున్నాడు అనేసి. అదే ఎవరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్న వస్తున్నాడు. అదేనండి. ఏమి పరిస్థితి అంటే 10 రోజుల పాటు 3వ తారీఖు బహిరంగ సభ. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, ఏమైనా మేళలో జరగచ్చు, జాగ్రత్తగా తలుపులు తాళాలు వేసుకోండి అని చెప్పే ఒక నినాదం వాళ్ళు తెలిసి తీసుకొచ్చుకున్నారో తెలియక తీసుకొచ్చుకున్నారో. టీడీపీ వాళ్ళు పరుగులు పెట్టాల్సిందే, మా అన్న వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మాకు ఆయన వాగ్దాటికి తట్టుకోలేరు వాళ్ళు, ఇక గెలుపు మాదే అని గట్టిగా వాదిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సరే, ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తారేమో. ఆ స్లోగనే రాంగ్ స్లోగన్ అంటున్నారు. ఇట్ ఈస్ అప్ టు దెమ్ అంతే. రెండో అంశం ఇంకొకటి చేసింది, మీరు ఆ పీకేని గురించి ఎవరు మాట్లాడతారు? నెక్స్ట్ క్వశ్చన్. పీకే గెలిపించిన నితీష్ ఈరోజు ఎక్కడికి వెళ్ళాడో చూడండి. నితీష్ మళ్ళా సీఎం అవుతున్నారు కదా బీజేపీ కాదండి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా వెనకలో ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉండి గెలిపించిన నితీష్ బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు మళ్ళా తిరిగి బీజేపీలోకి వెళ్తున్నాడు. అదే ప్రశాంత్ కిషోరు ఓపెన్గా వచ్చి బహిరంగ సభలో పరిచయం కాబట్టి జగన్ కన్నా గొప్పవాడు, జగన్కే ఏం తెలియదు, ప్రశాంత్ కిషోర్కే మొత్తం తెలుసు, టికెట్లు ఇచ్చేది ప్రశాంత్ కిషోరే కాబట్టి ప్రశాంత్ కిషోర్ని పట్టుకుంటే చాలు. జగన్ పాపం తెలియక మోడిపోయాడు పోయినసారి, ఈ లెక్కలేనితనం ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్న ప్రశాంత్ కిషోర్ని ముందుకు పెట్టిన తర్వాత స్ట్రాటజీ జనాల్లో ఎలా ఇది వెలితి అయిపోయిందంటే జగన్ తగ్గిపోయి ప్రశాంత్ కిషోర్ అనేవాడు పెరిగిపోతున్నట్టుగా కనబడింది. ఆ ప్రశాంత్ కిషోరే బీహార్లో చేసిన విన్యాసం ఈరోజు శత్రువులుగా ఉన్నటువంటి నితీష్ మోడీ ఒకటి అవడానికి కనపడింది. రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా బీజేపీతోనే ఉంటాడనేది పీకే ద్వారా తెలుస్తూ ఉంది. బీజేపీతోటి జగన్ వెళ్ళటం దళితులు కానీ, బీజేపీతోటి జగన్ వెళ్ళటం ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ ఎవరు కూడా దాన్ని అంగీకరించడం లేదు. ఇక్కడ దాదాపు 51,000 ఓటర్స్ ఉన్న ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకొని కేసుల కోసం దొంగచాటుగా నెహ్రూ గవర్నర్ని అదేవిధంగా మోడీని కలిసి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో పొరపాటున ఓటేసిన ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, దళితులందరూ కూడా ఇతను కూడా అటు పోతున్నాడు అన్న విధానంలోకి వెళ్ళి ఓటేయటానికి నిరాకరిస్తున్నారు. ఆ క్రమంలోనే అన్న వస్తున్నాడంటే ఇళ్ళకి తాళాలు వేసుకొని జాగ్రత్తగా ఉండబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చర్చలు మాత్రమే తీసుకొచ్చాడు, సార్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పొత్తులే పెట్టుకున్నారు కదా, అంటే కేంద్ర ప్రభుత్వంతో మొత్తం ప్రభుత్వంలో ధైర్యంగా పొత్తు పెట్టుకోవడం వేరు, ధైర్యంగా పొత్తు పెట్టుకోవటం, ప్రజా సమూహంలో మాట్లాడటం అది వేరండి. నువ్వు నిన్నటిదాకా విభేదించి నీ కేసుల కోసం నువ్వు వెళ్ళి సాటుగా మాట్లాడుకునే విధానాన్ని అప్పుడు దాకా ఏమైపోయా మీరు చెప్పారు? తెలుగుదేశం, బీజేపీ రెండు మతవాదం, అభివృద్ధి నిరోధకులు, ప్రాంతీయవాదం అని చెప్పారు. అదే బీజేపీతోటి మీరు నిన్న కోవింద్కి అసలు అడగకముందే నేనున్నాను ఎక్కడ మర్చిపోతారని ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను అడుగుతున్నా. అంటే సైద్ధాంతికమైనటువంటి లోపాలు మీ దగ్గర స్పష్టంగా కనబడుతున్నాయి. మిస్సింగ్ స్ట్రాటజీస్. మిజైల్ని స్ట్రాటజీ ప్రకారం మీరు అనుకున్న మార్గంలో పంపితేనే టార్గెట్ హిట్ అవుతుంది. ఇఫ్ మిజైల్ ఈజ్ ఫెయిల్డ్, దిస్ టార్గెట్ ఈజ్ అన్రూటెడ్, డైవర్టెడ్, యు ఆర్ మిస్సింగ్ ది టార్గెట్. హౌ కెన్ యు సే? అన్నొస్తున్నాడు అనే నినాదం తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా కలిసి రాబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తేబోతుంది. ఇది దాన్ని మీరు ఎదురువే చెప్పాలనుకుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ రెడీ టు హియర్.
కాబట్టి ఫ్లెక్సీలు కట్టుకున్నా, వాల్ రైటింగ్ రాసుకున్నా, బొమ్మలు వేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డ్యామేజ్ స్లోగన్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్. బాబు వస్తే జాబ్ గ్యారంటీ, జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నారు కదా. అయితే ఇటీవల జాబు రాలేదు, నిరుద్యోగ వృత్తులు అంటే నిరుద్యోగ వృత్తులు ఈరోజు స్పష్టం చేశారు 18 to 35 years అని. ఇక 35 years ఉన్న వారంతా కూడా నిరుద్యోగ వృత్తికి అర్హులు కారా అని ఇదే నంద్యాలలో ఉన్న యువకులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే నారా లోకేష్ గారు నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల పర్యటన యువకులంతా కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబెరుకుతున్నారంటూ నారా లోకేష్ గారిని చుట్టుముట్టడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో యువత టీడీపీ వైపు ఎలా మొగ్గు చూపుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, ఇక్కడ 2 అంశాలు స్పష్టంగా ఉన్నాయి. బ్రింగ్ బాబు బ్యాక్, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ స్లోగన్గా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగాల్ని మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఇవ్వాలి. ఇప్పటికే దాదాపు మా దగ్గర ఎస్సీ కార్పొరేషన్ చిన్న ఆర్గనైజేషన్లోనే 1,00,000 మందికి స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ మేము తీసుకొని యూత్ వే అనే ఒక పోర్టల్ని తయారు చేస్తే మా దగ్గర 2,86,000 మంది 10th క్లాస్ అండ్ అబోవ్ చదువుకున్నటువంటి వాళ్ళు మా దగ్గర రిజిస్టర్ అయినారు. వాళ్ళకి మేము స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. సీఎం గారు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ చదివి అన్ఎంప్లాయ్ ఉన్న విద్యార్థికి 2 లక్షలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి అతను ఇంగ్లీష్ నాలెడ్జ్ నేర్పండి, స్కిల్స్ నేర్పండి, ఎంఎన్సీ కంపెనీస్లో ప్రమోట్ చేయమన్నారు. ఈజ్ ఇట్ నాట్ ది పార్ట్ ఆఫ్ ది బాబు వస్తే జాబ్ వస్తుంది? ఏ విధంగా చెప్తారు? బాబు వస్తే జాబ్ రావడం కాదు, ఉన్న జాబ్ పోతుందని చెప్తారు. దానికి తార్కాణమే ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్. బ్రింగ్ బాబు బ్యాక్. ఇదిగో ఎస్సీ కార్పొరేషనే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఎస్సీ కార్పొరేషనే కాళ్ళు ఎత్తుకొని తిరిగేగా లైఫ్ స్టైల్ మారే విధంగా ఇన్నోవా కార్లు ఇస్తున్నాం, జేసీబీలు ఇస్తున్నాం, ప్రొక్లైన్స్ ఇస్తున్నాం, ట్రాక్టర్స్ ఇస్తున్నాం, బొలెరా కార్లు ఇస్తున్నాం. ఇది మనిషిని నిలబెడుతున్నట్టు కదా. అంటే బహిరంగ సభలో ప్రజలు చప్పట్లు కొట్టడం కోసం ఒక అభివృద్ధి నిరోధక పదం వాడేసి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో యువతకి వాళ్ళ సమాజ అభివృద్ధి కోసం వాళ్ళకి ఉద్యోగం కల్పించడం కానీ, లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న దాన్ని ఫుల్ఫిల్ చేయటం కానీ, సమాజం మీద బాధ్యత ఉన్న రాజకీయ పార్టీగా ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో భాగంగా చేస్తున్నాం. అయితే కొంత డిలే కావచ్చు, యువత మొత్తానికి మేము చేస్తామన్నది కొంత డిలే అయ్యొచ్చు. మొన్న బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టిన తర్వాత దాని సాధక బాధకాలు ఎలా ఉన్నాయో, ఏ యూత్ని తీసుకొని యూత్కి మళ్ళీ ఎలాంటి పని చెప్పాలి, వాళ్ళని కామ్గా పెట్టకుండా చైనా విధానాన్ని, సైంటిఫిక్ మేనర్ని ఇక్కడ వాడుతూ ఉన్నాం. సో ఈ క్రమంలో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతుంది. ఆ క్రమంలోనే 80% ఆఫ్ ది పీపుల్ తెలుగుదేశం పార్టీ వైపు ఇంక్లైన్ అవుతారో అనేది మా నాయకుడి నమ్మకం, మా విశ్వాసం. ఇక్కడ మీకు ప్రచారం కోసం ఏ వార్డు చేస్తారు? అంటే నాకు ప్రత్యేకంగా ఈ వార్డు ఆ వార్డు అని చెప్పలేదు. జనరల్గా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దళితుల మొత్తాన్ని, అదేవిధంగా మిగతా సెక్షన్స్ ఏమన్నా వాళ్ళతో కలిసి మాట్లాడమని నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నా డిపార్ట్మెంట్ తరఫున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, మీరు అన్నట్టుగా ఇందాక కాస్త కూస్త రాజకీయాల్లో కూడా కొద్దిగా తెలిసినట్టు వ్యక్తిగా జనాలు కలుస్తూ తిరుగుతూ ఉన్నాం. అంతేగాని పర్టికులర్గా సార్, నేను రాత్రి 2 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. మార్నింగ్ నాకు 9 గంటల నుంచే ప్రోగ్రాం పెట్టారు. వచ్చిన తర్వాత 11 to 2 o'clock ఒక 250 మందితో ఒక ప్రోగ్రాం చేశాం. మళ్ళీ ఇక్కడ 7 to ఇప్పుడు దాకా ఒక 300 మందితో ఇక్కడ ప్రోగ్రాం చేశాం. దానిలో చాలామంది నాయకులు, చాలామంది యువకులు ఆశగా కనబడుతున్న విధానం. అంటే ఈరోజే ఒక 500 మందిని దాదాపుగా నా రూమ్ దగ్గర కానీ ఇక్కడ కానీ మొత్తం కలవటం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు న్యాయం జరుగుతుంది. మీరు కూడా చూశారు ఇందాక నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్. నా దగ్గరికి వచ్చిన రిప్రజెంటేషన్ ఆశామాషిగా ఉండదు. దాన్ని శల్య పరీక్ష చేసి ఎవరు ఎక్కడ జల్లెడ బట్టి ఎక్కడ సూట్ అవుతారు, సూట్ కాకపోతే వాడిని ఎలా ట్రైనప్ చేయాలి, ఇవన్నీ తీసుకునే యాటిట్యూడ్ దానిలో వెళ్తూ ఉన్నాం. కాబట్టి నేను కూడా ఆశావాదినే. కాబట్టి ఎస్సీలలో మీరు చైతన్యం తీసుకొస్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా. ఈ పోయిన ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు కూడా గంప గుర్తుగా టీడీపీకే మెజారిటీ 80%. ఆ 20% ఏమి అంటే 20% జనరల్గా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కొంత పర్సంటేజీ మనం వదిలేసుకోవాల్సిందే. అంతే, 100% ఎప్పుడు ఉండదు. కరెక్ట్ మాట్లాడారు. ఇకపోతే బ్రహ్మానందరెడ్డి గారికి కలుపుకోతనం లేదు, ఓటర్లను కలుపుకొని పోవట్లేదు, నాయకులతో సరిగ్గా మాట్లాడేది, ఎవరైనా సమస్యలు చెప్తే కూడా పెద్దగా పెడిచేవన పెడుతున్నారు అన్న విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? అంటే అది నేను ప్రత్యక్షంగా కూడా చూడలేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నట్టు ఇదిగో మీరు మాట్లాడినట్టుగా ఎవరైనా మాట్లాడితే ఇలా వస్తుందా నీ మీద విమర్శ, నువ్వు కలిసిపోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు చెప్పేది వినాల్సిన అవసరం ఉంది, నీకు బాధ్యత ఉంది అనేది గుర్తు చేసినట్టు అవుతుంది. కాబట్టి దాని ప్రకారం టీనా వెళ్ళిపోతాడు అనుకుంటా. ఈ ఉప ఎన్నికకు సంబంధించి పెద్ద నాయకులే
వాళ్ళతో గెలిచిన వాళ్ళనే పట్టించుకోవట్లే. ఈ కుర్రాడు ఎంత పెద్ద పెద్ద నాయకులే అసెంబ్లీలో వాళ్ళతో ఉన్న వాళ్ళని మాట్లాడినాక సగం మంది అలిగి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, మాట్లాడటం లేదు. ఇవన్నీ పాపం వీళ్ళకి అప్లై చేస్తేట, అందుకే ఇంత గురించి అనుకున్నాం మనం. అంతే కదా. అయితే నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఈ ఉప ఎన్నిక సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇది ఒక ప్రతిష్టాత్మకంగా వస్తున్నటువంటి నంద్యాల ఎన్నిక. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకున్నది. ఇది తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఎన్నిక. ఇది భూమా వర్సెస్ శిల్ప ఆ ఎన్నిక కాదు. దయచేసి ఆ రంగు ఎవరైనా బూచి చూస్తే అది తప్పని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ప్రతిష్టాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక విజన్ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నిక ద్వారా ఇక్కడ నంద్యాలలో గతంలో కన్నా మెరుగైనటువంటి అభివృద్ధి కోసం, జీవన విధాన మార్పు కోసం ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటేసే మహాశైలికి నా విజ్ఞప్తి ఏంటంటే నిరభ్యంతరంగా, నిశ్చయంగా, ప్రత్యక్షంగా మీ ఓటుని ప్రలోభాలకి లేకపోతే ఇంకొక దానికి ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం మీరు తెలుగుదేశం పార్టీకి మీరు అనుకోవాలన్న రాజకీయ పార్టీకి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నామని చెప్తున్నటువంటి నాతో ఉన్న చాలామంది ప్రజలు అదేవిధంగా చేయాలని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అలా సాఫీగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూశారు కదండి, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపిడి ప్రభాకర్ గారు చెప్పిన అంశాలు. అంటే ఇక్కడ జరుగుతున్నది భూమా వర్సెస్ శిల్ప కుటుంబాల మధ్య పోరు కాదని, ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్న ఎన్నిక అని. అయితే ఈ ఎన్నికల్లో నంద్యాల ప్రజలు, అంటే తెలివివంతులైన నంద్యాల ప్రజలు తమ జీవన స్థితిగతులను మార్చుకోవడానికి, మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తేనే నంద్యాల నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది, అందుకు చంద్రబాబు నాయుడు కూడా కృత నిశ్చయంతో ఉన్నారనేసి చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో నంద్యాల ఒక మంచి నగరంగా, మంచి ఒక విద్యా కేంద్రంగా, ప్రతి యువకుడికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా మారాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలనేసి జూపిడి ప్రభాకర్ గారు చెప్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఆగస్టు 23న జరిగే పోలింగ్లో జూపిడి ప్రభాకర్ గారు అంచనాలకు తగ్గట్టుగా ప్రజలు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా, లేదంటే ఆయన అంచనాలను తలకిందులు చేసి వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారా అన్నది కూడా ఆగస్టు 28న జరిగే కౌంటింగ్ కోసం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన అనుభవం ఉన్న నాయకత్వ రాజకీయ పార్టీ ఒకవైపు, అనుభవం లేనటువంటి రాజకీయ పార్టీ నాయకత్వం ఒకవైపు. తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు తన విజన్, తన ప్లాను, తన అభివృద్ధి, తన అజెండా, ఇది ప్రజలు గమనిస్తున్న నేపథ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.